నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి కందుల దుర్గేష్. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని వ్యాఖ్య. పులివెందుల ఉప ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. ఓటమి భయంతో వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని ఆగ్రహం. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో ప్రపంచంతో పోటీపడుతూ మన దేశం అగ్రస్థానానికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పౌరుల్లో ఉండే జాతీయ భావమే దేశాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుపుతుందని, స్వతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను ఇంటింటా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ శక్తి, స్ఫూర్తి, ఉద్వేగం, అనుబంధం, ఐక్యతకు మారుపేరు మువ్వెన్నెల జెండా అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగాకు ప్రధాని శ్రీకారం చుట్టినట్లుగా చెప్పారు. కులం, మతం, భాష, ప్రాంతీయ విభేదాలు లేకుండా జాతీయ స్ఫూర్తిని నింపే త్రివర్ణ పథకాన్ని ప్రతి ఇంటిపైన ఎగరవేసి ప్రతి ఒక్కరూ జాతికి పునరంకితమైన దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. మోడీ నాయకత్వంలో దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పారు. భారతదేశానికి డెడ్ ఎకానమీ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 143 కోట్ల మంది సామర్థ్యాన్ని చాటే జాతీయ జెండాను అందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావటం మన అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా స్వతంత్రం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, దుగ్గిరాల గోపాలకృష్ణను సీఎం స్మరించుకున్నారు. చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వచ్చింది. 28కి 3వ స్థానానికి వస్తుంది. నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు, మంది డెడ్ ఎకానమీ అని. కాదు, ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఎవ్వరు దీని పోటీ పడలేరు.
ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తే తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో సహా అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. టాలీవుడ్ కు చెందిన 12 మంది నిర్మాతలు అమరావతికి వచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన భేటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నిర్మాత భరత్ తో సహా ప్రొడ్యూసర్లు కేఎల్ నారాయణ, మైత్రి, రవిబాబు, విశ్వప్రసాద్, నాగవంశీ, సాహు, చెర్రి, వివేక్, వంశీ, దానయ్య, బీవీఎస్ఎన్ ప్రసాద్, బన్నివాసు తదితరులు పాల్గొన్నారు. గంట సేపుకు పైగా జరిగిన సమావేశంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినీ నటీనటులను ప్రోత్సహించేందుకు నంది అవార్డులను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని, ఈ విషయమై ఇప్పటికే సీఎం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన సూచనలు జారీ చేశారని తెలిపారు. ఈ ఏడాది నంది అవార్డులు తప్పకుండా ఇస్తామని వెల్లడించారు. ఏ విధానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడుతుందో ఆ తరహా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలకు సూచించామని అన్నారు. తదుపరి సమావేశంలో నంది అవార్డుల విషయంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ, నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద 2-3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దాం అనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వారితో మేము చెప్పింది ఏంటంటే ఒక 2-3 ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి. ఆ వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలిలో కానీ ఇతరత్ర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది నాటకోత్సవాలు, నంది అవార్డులు అనేటువంటిది ఇవ్వడం ఎలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం. వారు నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తున్నారు. దాన్ని బట్టి మేము ముందుకు తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే. ఎక్కడైనా ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక 2 రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వారు ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన చేస్తాం. పాలసీలో ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రధానంగా బడ్జెట్ చుట్టూనే ఇవాళ సినిమా అనేటువంటి తిరుగుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి, దానికి ఎక్కువ బడ్జెట్లు అవుతున్నాయి, ఓటీటీ వచ్చింది. వీటన్నిటి దృష్ట్యా సినిమాకి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో బడ్జెట్ని ప్రధానాంశంగా తీసుకుని ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం సైనించి ఇవ్వాలనేటువంటి మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది. దాన్ని రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానం తీసుకురావడం ద్వారా పెద్ద సినిమా, చిన్న సినిమా అనేటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటికీ సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధంగా గురించి ప్రస్తావన రాలేదు. చివరిని వెళుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక 1-2 రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి మాట వారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. విలువలు పాటించిన జగన్ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కూటమి ప్రభుత్వం కడపలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. గతంలో పులివెందులు ఎప్పుడూ ఏకపక్షంగా జరిగేవని నేడు ప్రజాస్వామ్యబద్ధంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పులివెందుల ప్రజలను కోరారు. పులివెందులలో ఓడిపోతామని భయంతో నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 11 సీట్లకు పడిపోతే ఈవీఎంలపై మీద నెపం పెట్టారని, వైసీపీకి మాదిరి దొంగ ఓట్లు చేర్చలేదని అన్నారు. జరగబో ఉప ఎన్నిక ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న నేపథ్యం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ ఏదో దారుణాలు జరిగిపోతున్నాయి, చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయి అని చెప్పి విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాజీ ముఖ్యమంత్రి నా పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడడం చూస్తూ ఉంటే నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఒకసారి చూస్తుంటే విలువలు పాటించని వ్యక్తి ఈరోజు విలువల గురించి మాట్లాడటం అన్నది
మనందరం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ చెప్పాలంటే పులివెందుల ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూటమి పాలనలో ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో పులివెందుల ప్రజలు కూడా ప్రజాస్వామ్యం అంటే ఇలా నామినేషన్లు వేస్తారా, ఇలా ఓట్ల ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారా, ఇలా ఈరోజు ప్రచారాలు చేస్తారా అన్న విషయం అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉంటుందో. ఎప్పుడు కూడా ఏకగ్రీవాలే వచ్చి ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు, నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. అయితే ఈరోజు ఇంతకు ముందు వరకు మనకి జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ పులివెందులు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ 95% ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా యునానిమస్గా అయిపోయే పరిస్థితి. అదేదో అభిమానంతోనో లేకపోతే మీరంటే ఏదో రక్తం చేతులు ఏదో కోసేసుకున్న పరిస్థితులు కాదండి. కేవలం మీరు భయంతో ఎలక్షన్ కూడా జరగనివ్వని పరిస్థితులు కూడా చూశారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేసుకున్నారు. ఎలక్షన్ క్యాన్వాసింగ్ జరిగింది. నిన్న ఈవినింగ్ 5 o'clock వరకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా జరిగింది. రేపు ఎలక్షన్కి కూడా అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం అంతా చాలా క్లియర్గా చేసింది. నేను ప్రజలకి చెప్తున్నా, ఎందుకు ప్రజలకి చెప్తున్నానంటున్నానంటే వీళ్ళు పులివెందుల్లో ఓడిపోతామన్న భయంతోనో లేకపోతే ప్రజలు వాళ్ళని చీత్కరించుకుంటున్నారన్న భయంతోనో పులివెందుల ప్రజలకి ప్రజాస్వామ్యం రుచి చూపించారన్న భయంతోనో ఈరోజు ఆటోమేటిక్గా మా మీద నిందలేసే ప్రక్రియలు ఏ రకంగా పోలింగ్ బూతులు మార్చేస్తున్నారు, లేకపోతే పోలింగ్ స్లిప్పులు మార్చేస్తున్నారు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడిన సందర్భం బట్టి నేను ఈ విషయం చెప్తున్నా. మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా పులివెందుల ఒంటిమిట్టలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. దానికి సంబంధించిన భద్రతా చర్యలన్నీ కూడా అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. నాకు అర్థమైంది ఏంటంటే పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్పన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. ఇవ్వనేయండి. ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గటంతో కృష్ణానదిపై ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి పెరుగుతుంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పులిచెంతల నుంచి 1,12,568 క్యూసెక్ల నీటిని బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై 45,000 క్యూసెక్ల వరద నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 52.73 కిలోమీటర్ల వద్ద కొనసాగుతుంది. పులిచెంతల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42.72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగున ఉన్న నాగార్జున సాగర్ నుంచి 71,000 క్యూసెక్ల నీరు వస్తుంది. సాగర్ 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్కి మాత్రం 67,346 క్యూసెక్ల వరద వస్తుంది. బ్యారేజ్ 60 గేట్లను అడుగు మేరకు ఎత్తి 43,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచెంతల నుంచి 51,207 క్యూసెక్ల నీటిని పాలేరు నుంచి 1,413 కీసర నుండి ప్రకాశం బ్యారేజీకు వరద కొనసాగుతుంది. పైనుంచి వస్తున్న వరద నీరును ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఈఎస్ఐ వైద్యశాలలో 500 ఖాళీలు భర్తీ చేయనున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులోని ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో అందజేసిన 2 అంబులెన్స్లను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య పరికరాల కొనుగోలుకు అనుమతులు వచ్చాయని చెప్పారు. పరిశ్రమలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లే గత ఏడాది కర్మాగారంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కార్మికులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎస్బీఐ సహకారంతో అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, కొన్ని రోజుల కిందట యూనియన్ బ్యాంకు సహకారంతో 43 లక్షల విలువైన
అంబులెన్స్, ఈఎస్ఐ వైద్యశాలకు అందించినట్లుగా ఆయన తెలిపారు. అన్ని పరికరాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండటమే, అలాగే ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో కానీ ఇతర యాక్సిడెంట్లు అయితే కార్మిక శాఖలో ఇవి క్షేమంగా హాస్పిటల్స్ వద్దకు చేర్చడానికి కార్మికులకి ఉపయోగపడుతుందని ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క అంబులెన్స్లు అందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్మిక శాఖలో పూర్తిగా మేము ఇటు ఆరోగ్యం అటు భద్రత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. అనంతపురం వాళ్ళతోని అలాగే ఆంధ్ర యూనివర్సిటీస్ వాళ్ళతో కూడా ఎంఓఏలు చేయించుకోవడం జరిగింది. ఎంఓఏలు ముఖ్య ఉద్దేశం యాక్సిడెంట్స్ ముందు తర్వాత ఏదైతే నివేదిక పూర్తిగా అందించడం, ఎక్కడైనా ఏదైనా ముందుగా అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతుంటే ఆ నివేదిక అందజేయడం, అలాగే ఒకవేళ యాక్సిడెంట్ అవుతే ఎందుచేతన అయిందనేది నివేదిక ఇవ్వటం కోసం, అదేవిధంగా మేజర్ యాక్సిడెంట్ వీళ్ళందరూ ఎక్కడైతే సేఫ్టీ ఆడిటింగ్ కానీ ఇవన్నీ చేసి ఈ ప్రమాదాలని నివారించడంలో కీలక పాత్ర వహిస్తారని ముఖ్య ఉద్దేశంలో ఈ ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు 500 పైబడి శాంక్షన్ పోస్టులు నియమించడానికి అనుమతి లభించింది. సుమారు హాస్పిటల్స్ లో సిబ్బంది కొరత అనేది ఎక్కువగా ఉండటం వల్ల సుమారు ఈ తిరుపతి కానీ రాజమండ్రి కానీ అలాగే విజయవాడ ఇవన్నీ కూడా సిబ్బంది కొరత అనేది ఏర్పడింది. కాబట్టి వాటిని నియమించడానికి సుమారు 500 పోస్టులకి మరి పర్మిషన్ రావడం జరిగింది. అదేవిధంగా పరికరాలు కొనడానికి కూడా ఏదైతే హాస్పిటల్స్ లో పరికరాలు పూర్తి స్థాయిలో లేవో అవన్నీ కొనడానికి కూడా అనుమతి వచ్చింది. ముఖ్యంగా ఏపీఎంఐడిసి ద్వారా కానీ టెండర్ ద్వారా కానీ వీళ్ళని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం పూర్తిగా కార్మికుల ఆరోగ్యం అలాగే భద్రత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ జరగకూడదు, 0 యాక్సిడెంట్స్ అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. మీరు చూశారు, గతంలో కూడా సేఫ్టీ వీక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సుమారు 5,000 నుంచి 6,000 మంది ఇటు విజయవాడ, విశాఖపట్నం అలాగే కాకినాడలో కూడా ఈ సేఫ్టీ వీక్లు నిర్వహించి సేఫ్టీ అనేది పాటించాలి, ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన P4 తో సంపన్నులు భాగస్వాములై పేదలకు మార్గదర్శకులు కావాలని మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లలో జరిగిన మద్యం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. పేద ప్రజల శ్రమను ఏ విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోపిడీ చేశారో మన కళ్ల ముందు కనపడుతుందని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామంలో 1 వే మిషన్ హైదరాబాద్ స్టార్ హోటల్స్ సహకారంతో ₹1,30,00,000 వ్యయంతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే బ్రాండ్ కర్ణాటకలో ₹80 దొరికితే మన రాష్ట్రంలో ₹180 దండుకున్నారని మండిపడ్డారు. బాటిల్కు ₹100 తేడా వచ్చింది. ఆ ₹100 ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. మనకు కళ్ల ముందు కట్టలుగా సాక్ష్యాలు కనబడుతున్నాయని, ఎటు చూసినా కూడా ఈ రోజు అక్రమాలు తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని అన్నారు. పేదల శ్రమను పిండి తమ సంపాదనగా మార్చుకున్నారని మండిపడ్డారు. మద్యంలోనూ అవినీతి జరిగింది, ఇసుకలోనూ అవినీతి జరిగింది, ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతిలో చేసిన గత పాలన ఈ రోజు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా కూటమి ప్రభుత్వం చేసే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందజేస్తుందని తెలిపారు. ఇసుకను ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి కళ్ల ముందే మనం చూస్తున్నామని, పేదవారి కోసం పనిచేయడం అనేది స్పష్టంగా కనబడే విధంగా పనిచేస్తున్నామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు తరిమివేస్తే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రానికి పరిశ్రమలు ఎదురెళ్లి తీసుకొస్తుందని అన్నారు. పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, కుటుంబాలు బాగుపడతాయని పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే దోపిడీ ఏ మూలంగా గత వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. వారు చేసిన అవినీతి కేసులు వారు ఎదుర్కోలేక మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారని అంటున్నారని, ఏ రకంగా అక్రమంగా ప్రజలకు చెప్పాలని నిలదీశారు. బంగారం టన్నులకు టన్నులు కొన్నది అక్రమం అంటారా, కోట్లు కొట్టేసింది అక్రమం అంటారా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో జరిగినటువంటి మద్యం అక్రమాలలో వెలుగులోకి వస్తున్నటువంటి నిజాల్ని మనం చూస్తూనే ఉన్నాం. పేదవాళ్ళ
శ్రమని ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దోపిడీ చేశారో అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. ఒకే బ్రాండు కర్ణాటకలో 80 రూపాయలకు దొరికితే ఈ రాష్ట్రంలో 180 రూపాయలకు అమ్మారు. అంటే బాటిల్కి 100 రూపాయలు తేడా వచ్చింది. ఆ 100 రూపాయలు ఎక్కడికి పోయింది అనేది ఇవాళ కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి. అన్నీ కూడా ఎటు చూసినా కూడా తాడేపల్లి వైపే చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే పేదల శ్రమని కూడా పిండి తమ సంపాదన కోసం పనిచేశారు. మద్యంలోనూ అవినీతి జరిగింది, ఇసుకలోనూ అవినీతి జరిగింది, ప్రాజెక్టులలోనూ అవినీతి జరిగింది. అవినీతితో చేసినటువంటి గత పాలన ఈరోజు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. నాణ్యమైనటువంటి మద్యాన్ని పేదలకు అందించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఉంది. ఇసుకని ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. పేదవారి కోసం పనిచేయడము అని అంటే తేడా స్పష్టంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పరిశ్రమల్ని గత ప్రభుత్వం తరిమేస్తే ఇవాళ పరిశ్రమల్ని రండి అని చెప్పి వాళ్ళకి ఎదురెళ్ళి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. పరిశ్రమలు వస్తే 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని తిరిగి పేదలకు ఇవ్వచ్చు. ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు బాగుపడతాయి. ఈ లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే దోపిడీయే మూలంగా పనిచేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అవినీతి కేసులను ఎదుర్కోలేక మా మీద అక్రమ కేసులు అంటున్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఏ రకంగా అక్రమమో? బంగారు టన్నులు బంగారు కొనింది అక్రమం అంటారా? కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికింది అక్రమం అంటారా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతూ ఉన్నాయి. కట్టలు కట్టేటువంటిది మీ సొంత పార్టీ నాయకుడు వెంకటేష్ నాయుడు అనే అతను కట్టలు 5 కోట్ల కట్టలు కడుతుంటే ఏంటి అసలు? పేదవాడికి ఒక రోజు కూలి 1000 రూపాయలు సంపాదించాలంటే కష్టపడేటువంటి ఈ రోజుల్లో నోట్ల కట్టలుగా మీరు ప్యాలెస్లకు తరలించుకున్నారు అని అంటే ఏంటి అనేది ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ప్రజల ముందుకు వాస్తవాల్ని మీరే చెప్పాల్సినటువంటి పరిస్థితులు. ఆయుష్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ పేషెంట్స్ కోసం డాక్ బాక్స్ అనే అత్యాధునిక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ఆయుష్ హాస్పిటల్ నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎర్రగడ్డ రమేష్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా డాక్ బాక్స్ అత్యాధునిక వైద్య పరికరం ఆయుష్ హాస్పిటల్ మాత్రమే ఉందన్నారు. NABH ప్రమాణాలతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న ఆయుష్ హాస్పిటల్ డాక్ బాక్స్ ICU ఇంటిగ్రేషన్ సిస్టమ్ ను ఆవిష్కరించడంతో రోగులను అత్యాధునిక విద్యార్థులు వైద్య సేవలు అందించే క్రమంలో మరో ముందడుగు వేసిందని వివరించారు. ఆయుష్ హాస్పిటల్లో అధునాతన సాంకేతిక వైద్య పరికరం ICU ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ డాక్ బాక్స్ ది క్లినిషియన్ అసిస్టెంట్ ఇన్ క్రిటికల్ కేర్ వైద్య సహాయక వ్యవస్థ ఆయుష్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనేక రకాల జబ్బులతో బాధపడుతూ క్రిటికల్ కేర్ వైద్య సహాయం అవసరమైన రోగులకు డాక్ బాక్స్ అధునాతన పరికరం ద్వారా ICUలో మెరుగైన వైద్య సేవలు అందజేయవచ్చని అన్నారు. హాస్పిటల్ డిజిటల్ కార్డులతో నేరుగా అనుసంధానం జరిగి ఈ యొక్క డాక్ బాక్స్ పనిచేస్తుందని, రోగికి సంబంధించిన పూర్తి డేటా ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుందని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కృత్రిమ మీద అనుసంధానించబడిన ఈ డాక్ బాక్స్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. USA సంస్థ కేర్ ఫ్లూయెన్స్ సహా వ్యవస్థాపకులు ఆపరేటింగ్ ఆఫీసర్ లాయిడ్ విలియమ్స్ చేతులుగా ఆవిష్కరణ కార్యక్రమం జరగా డాక్ బాక్స్ వైద్య సేవలు ఏ విధంగా ఉపయోగపడుతుందో విలియమ్స్ వివరించారు. హాస్పిటల్ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ PSS చౌదరి మాట్లాడుతూ ఆయుష్ హాస్పిటల్ భారతదేశంలో క్లినికల్ టెక్నాలజీని నిర్వహించడంలో ముందున్న వైద్య సంస్థగా నిలుస్తుందని అన్నారు. ఇకపై ఆయుష్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ పేషెంట్ కు డాక్ బాక్స్ వైద్య పరికరం ద్వారా అధునాతన వైద్య సేవలు అందుతాయని అన్నారు. డాక్ బాక్స్ వైద్య మిషన్ పనితీరును వైద్యులు వివరించగా ఈ విలేకరుల సమావేశంలో హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మేడ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్త పరికరము దేశంలోనే అతి కొద్ది హాస్పిటల్స్లో ఉండి పేషెంట్ సేఫ్టీకి అడిషనల్ సేఫ్టీ ఇచ్చే ఒక అత్యున్నతమైన పరికరాన్ని విజయవాడకు తీసుకురావడం జరిగింది. నాకున్న సమాచారాన్ని బట్టి ఈ రాష్ట్రంలో బహుశా ఇదే మొదటి హాస్పిటల్ ఈ రకమైన పరిజ్ఞానాన్ని పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చిన హాస్పిటల్. ఈ యంత్రంలో 2 భాగాలు ఉంటాయి. ఆయుష్ హాస్పిటల్లో ఇది టెరిషరీ కేర్ హాస్పిటల్ కనుక మాకున్న 200-215 బెడ్స్లో కూడా మోర్ దెన్ 70% బెడ్స్ మా క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి. కాంప్లికేటెడ్ కేసు తీసుకుంటాం కనుక ఈ పరికరం ప్రత్యేకంగా ఏంటంటే పేషెంట్కి బాగున్నారా లేదని తెలియజేయటానికి సెవరల్ మానిటర్స్ ఉంటాయి. అంటే బీపీ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, అంటే వెంటిలేటర్స్ ఉంటాయి, సిరంజ్ పంప్స్ ఉంటాయి,
రకరకాల పరికరాలు పేషెంట్కి సేఫ్టీ యాడ్ చేయడానికి, ఒకసారి డయాలసిస్ మీద ఉంటారు, హార్ట్కి సంబంధించిన పరికరాలు ఉంటాయి, అలాంటి పరికరాలు చాలా ఉండే అవకాశం ఉంది పేషెంట్కి. అవన్నీ కూడా ప్రాథమికమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తాయి. ఈ పరికరాలు ఏంటంటే రియల్ టైంలో, అంటే జరిగింది జరిగినట్టుగా రికార్డ్ చేస్తాయి. రికార్డ్ చేసిన దాన్ని ప్రిజర్వ్ చేయటమే కాకుండా ఈ రికార్డ్ అయిందంతా కూడా ప్రైమరీ ఫిజిషియన్, అంటే ఏ పేషెంట్కి ఎవరైతే జాయిన్ చేసుకుంటారో వారికి, దానికి సంబంధించిన క్రాస్ రెఫరల్ ఉన్నటువంటి వారికి కూడా వారి డెస్క్టాప్ నుంచి చూసుకునేదానికి అవకాశం వచ్చేస్తుంది. ఈ డాక్ బాక్స్ అనే పరికరమేమో అది ఉన్నటువంటి సమాచారాన్ని సంగ్రహిస్తుంది, అదంతా తీసుకుంటుంది. కేర్ ఫ్లూయెన్స్ అని విలియం వచ్చారు, వారు యుఎస్ నుంచి వచ్చారు, విలియం లాయిడ్, హీ రిప్రజెంట్స్ కేర్ ఫ్లూయెన్స్. దట్ ఆ మొత్తం వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా డాక్ బాక్స్ నుంచి వచ్చిన దాన్ని దేర్ సాఫ్ట్వేర్ విల్ ఇంటిగ్రేట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ద ఫిజిషియన్స్. దాంట్లో వచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఈ పరికరంలో ప్రత్యేకత ఏంటంటే ఆ పేషెంట్కి ఎంఆర్ఐ ఉన్నా మా దగ్గరికి తీసుకొస్తుంది, సిటీ ఉన్నా మా దగ్గరికి తీసుకొస్తుంది, ల్యాబ్లో ఉన్న అన్ని ఇన్వెస్టిగేషన్లు కూడా ఫింగర్ టిప్ ఆఫ్ కన్సల్టెంట్స్ దగ్గరికి తీసుకొచ్చి రియల్ టైం వెంటనే పేషెంట్కి బ్యాడ్ అయింది, బ్యాడ్ అయితే నర్స్ ఎవరో ఫోన్ చేసి ఇది సమస్య అని చెప్పే పరిస్థితి కాకుండా రియల్ టైం అక్కడ జరిగేది 20 పరికరాలు అమర్చినా కూడా పేషెంట్కి 20 పరికరాలకు సంబంధించిన డేటా అంతా కూడా ఒక కన్సల్టెంట్కి రీచ్ చేయడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ డాక్ బాక్స్ అనేది, కేర్ ఫ్లూయెన్స్ అనేది నేను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక మేజర్ హాస్పిటల్లో చూసి తీసుకొచ్చిన టెక్నాలజీ. నాకు తెలిసి ఇది ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో అయితే లేదు. దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే, మనకి ఉపయోగం అనే కంటే కూడా పేషెంట్ సేఫ్టీ యాడ్ అవుతుంది. అంటే అంత క్రిటికల్గా ఉన్న పేషెంటు దానికి సంబంధించిన సమాచారం నిమిషాల్లో మన చేతిలో ఉంటే దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా క్విక్గా చేయగలుగుతాం, సేఫ్టీ కూడా యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాథమికంగా మేము ఎందుకు దీని మీద ఇంత శ్రద్ధ వహిస్తామంటే పేషెంట్ కేర్ ఇంప్రూవ్ అవ్వాలి, పేషెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవ్వాలి, క్రిటికల్గా ఉన్న పేషెంట్లు కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ పెంచడం కోసం ఈ పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ డాక్ బాక్స్ అనేది అత్యంత అధునాతన సాంకేతికతో కూడిన వ్యవస్థ. కృత్రిమ మేధ వివిధ రంగాలలో ఎటువంటి పాత్ర పోషిస్తుందో అందరికీ తెలుసు. వైద్య రంగం దీనిలో అత్యంత ముందు ఉన్నది, ఉండాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే మానవాళికి ఆరోగ్యము, ఆయుష్ అనేవి చాలా ముఖ్యమైనవి. వాటిలో కృత్రిమ మేధని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని గుర్తించారు. కాబట్టే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో ఈ డిజిటలైజేషన్ ప్రాముఖ్యతని చెప్పారు. దానిలో భాగంగా ఈ డాక్ బాక్స్ అనే వ్యవస్థ కనుక ఏర్పరచుకుంటే రియల్ టైం గవర్నెన్స్ ఎట్లాగో అట్లాగే పేషెంట్ కేర్లో కూడా రియల్ టైం డేటా అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేడియాలజీ, తర్వాత బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ వంటి ల్యాబ్ డేటా, తర్వాత పేషెంట్ వైటల్స్ అంటే హార్ట్ రేటు, బీపీ, తర్వాత ఇట్లాంటి అన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతం చేసి డాక్టర్కి ఆ పేషెంట్ కేర్లో పార్టిసిపేట్ చేసే మిగతా టీంకి, అది క్రిటికల్ కేర్ అనస్థీషియా వాళ్ళు, క్రిటికల్ కేర్ డాక్టర్స్, తర్వాత నర్సెస్ అందరినీ ఒక తాటి మీద ఒక ఘాటన నడిపించే వ్యవస్థే ఈ డాక్ బాక్స్ అనే వ్యవస్థ. ఇటువంటి అత్యంత అధునాతనమైన ఈ వ్యవస్థని ఆయుష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ ఆయుష్ హాస్పిటల్ పేషెంట్స్కి ముఖ్యంగా క్రిటికల్ అంటే సంక్లిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళని క్రిటికల్ కేర్లోనే వైద్యం చేస్తారు, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖులు, నిర్మాతలు భేటీ ముగిసింది. అనంతరం నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ త్వరలో సీఎం అపాయింట్మెంట్ కావాలని కోరామని తెలిపారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కూడా కావాలని కోరామని పేర్కొన్నారు. త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి దుర్గేష్ చెప్పారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అంశాలు చర్చించామని తెలిపారు. సినీ కార్మికుల సమ్మె అంశం అసలు చర్చకే రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మీటింగ్ లాంగ్ పెండింగ్ మీటింగ్ అండి. ఒక 2 months బ్యాక్ మేము ఇండస్ట్రీ అంతా ఇక్కడ సీఎం గారిని కలవడానికి ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాము. సో అంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు, తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది.
పోస్ట్పోన్ అయిందండి. సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి ఎవరు వచ్చి కలిసాము. సో సీఎం గారి గురించి అంటే మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని మాట్లాడడానికి వచ్చినాం. కార్మికులకు సమ్మెకు సంబంధించి ఇది ఆ సమ్మెకి సంబంధించిన మీటింగ్ కాదు. మంత్రి గారు ఇది గవర్నమెంట్కి సంబంధించేది కాదు, ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చూసుకోవాల్సిందని ఇందాక ఈ మీటింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ ఉండిందండి. అది రీషెడ్యూల్ అయ్యి ఇప్పుడు ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి వచ్చినాం. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్మాతల మీద మన ఈ మధ్యన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఏపీ నుంచి రెవెన్యూ తీసుకున్నారు కానీ ఇక్కడ సరైన కంట్రిబ్యూషన్ చేయట్లేదు అనేది ఆయన చేసిన కామెంట్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అదే అండి, మీకు ఇందాక నేను చెప్పింది అది. అంటే ఇంకా లేట్ అయింది అనుకుంటున్నారా? దాదాపు 1 year ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. సో అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో 2 months బ్యాక్ వీ స్టార్టెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు అంటే ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ అండి, అలాంటిది ఏం జరగలేదు. సో నేను ఇక్కడ వచ్చింది ప్యూర్గా తెలుగు ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలమన్నది డిస్కస్ చేయడానికి వచ్చాను. కానీ సినీ కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ టైంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇక్కడ ఏపీలో మేము రావాలంటే ఈ టైంలో నా విషయం గుర్తొచ్చినట్టు ఎలా అనిపించింది? సో ఇక్కడ గుర్తు రావడము మర్చిపోవడం అన్నది ఏం లేదండి. ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది షెడ్యూల్ చేయడము. సో జూలైలో చాలామంది ఓవర్సీస్ ట్రావెల్ అలాంటివి ఉన్నందుకు ఆగస్ట్ సెప్టెంబర్లో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాము. దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవాళ వచ్చాము. సార్ ఇప్పుడు సార్ ఫైనల్గా 12 సంవత్సరాలైనా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రాలేదు. ఫస్ట్ పాయింట్. డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు మీ మీద. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సీఎంని అభినందించడానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రాలేదనేది థర్డ్ పాయింట్. వీటి మీద ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? 12 ఏళ్ళైనా కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి ఎక్కువ, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఎక్కువ, సినిమా కాంట్రిబ్యూషన్ ఎక్కువ. కానీ మీరు ఒక 2 షెడ్యూల్ కూడా కరెక్ట్గా చేస్తున్న పరిస్థితి లేదు. దీని మీద మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తారు? వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు? అంటే మీరు చెప్పింది కాదు కానీ నేను ఇచ్చే ఆన్సర్ మీకు ఆన్సర్ అవుతున్నాము. తెలుగు సినిమాల్లో చాలా వరకు ఇక్కడ చాలానే జరుగుతున్నాయండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కిల్ లేదు. అంటే స్కిల్ లేదు అంటే స్కిల్ ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు. సో దానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏ వసతులు బిల్డ్ చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి సీఎం గారితో మీటింగ్ రిక్వెస్ట్ చేశాను. సో ఆ మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి దీన్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి మంత్రి గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి కందుల దుర్గేష్. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని వ్యాఖ్య. పులివెందుల ఉప ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. ఓటమి భయంతో వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.